అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిగేస్తామని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ పేరుతో రావాలని చేస్తే అడుగు పెట్టనివ్వమని కూడా ఆయన హెచ్చరించారు. సో కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలను ఓసీల్లో చేర్చి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని విమర్శలు గుప్పించారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించారన్నారు మంత్రి. ఇక కోనసీమ జిల్లాలోని గన్నవరంలో నిర్వహించినటువంటి శెట్టి బలిజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ విధంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో శెట్టి బలిజల్ని 2-3 సందర్భాల్లో వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఎలక్షన్ టైంలో కూడా వెళ్ళి ఓటు వేయొద్దని కూడా చెప్పాను. అయితే మొన్న విషయం కూడా నేను ప్రస్తావించినప్పుడు కులాన్ని ఇప్పుడు ప్రాంతాలను విడినంత మాత్రాన్న కులాలని బీసీల నుంచి ఓసీ చేసేమని ఎక్కడా లేదు. రోజున కులానికి శెట్టిబల్లి కులానికి కేవలం సెటిలర్స్ అంటే వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ తరతరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎంతో మంది భవిష్యత్తు నాశనం అయిపోయింది ఓసీల్లో చేరటం వల్ల. అతన్ని సన్నాసాన్ని తిట్టానని కేసీఆర్ ని అనేక ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ వస్తే ఏదో కోస్తా అన్నారు. నేను వెంటనే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళని పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం ఈ శెట్టిబల్లికి చేశారు. కాబట్టి వాళ్ళ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరివేస్తామని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ హైదరాబాద్ లో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఆయన ఏమన్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీగా వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. అంటే రాజకీయంగా అంటే 2 పార్టీలు బలంగా ఉన్న సమయంలో, అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఇదే తరహాలో విమర్శలు చేసుకోవడం, తెలంగాణలో కొంత అంటే టీడీపీని ఇబ్బంది పెట్టాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నం చేయడం, ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత టీడీపీని ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నాలు చేయడం, వైఎస్ జగన్ కు సహకరించడం, ఇవన్నీ కూడా టీడీపీ నేతలకు బీఆర్ఎస్ నేతలకు మధ్య గ్యాప్ పెంచినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మాట్లాడటం వీళ్ళు మాట్లాడటం అనేది పదే జరుగుతూ వస్తుంది. ఇక అటు కేటీఆర్ కూడా 2023 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత దీని టీడీపీ నాయకులు మండిపడటం, ఆ తర్వాత కొంతమంది మళ్ళీ అంటే ఏపీ నాయకులు ఏదన్నా తెలంగాణకు లేదంటే కొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా అంటే ఏదన్నా కొంత అటు ఇటు తేడాగా వ్యాఖ్యలు చేసినప్పుడు మన మధ్య పవన్ కళ్యాణ్ కూడా కోనసీమలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత దిష్టి తగిలింది అనేది చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కూడా తెలంగాణ నేతలు మండిపడినటువంటి పరిస్థితి. ఇక తాజా కులాల అంశానికి సంబంధించి ఈయన మొత్తం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి గంగలపూర్ అగ్రహారంలో శెట్టి బలిజల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమ్మేళనంలో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి శెట్టి బలిజల సంఘం అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కూడా పాల్గొనడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొంత వివాదాస్పదంగానే మాట్లాడారని చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ ఏపీలో అడుగు పెడితే తరిమేస్తాము, బీఆర్ఎస్ పేరుతో రావాలని చేస్తే అడుగు పెట్టనేమంటూ కూడా హెచ్చరించారు. అప్పుడు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ మార్చినప్పుడు గుంటూరులో కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాము. అప్పట్లో తోట చంద్రశేఖర్ దానికి నాయకత్వం కూడా వహించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయం కూడా లేకుండా పోయింది. మరి అంటే వాళ్ళు ఈ నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకి పరిమితమై ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి సుభాష్ అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీని టార్గెట్ చేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక అసందర్భం అనుకోవాలి, లేకపోతే ఈ సిచ్యువేషన్ లో చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈయన గతంలో కూడా ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా కొంత అంటే మాట్లాడే మాటల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటున్నాయి. అంటే వివాదాస్పద వ్యాఖ్యలకి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా ప్రధాన విమర్శ. శాఖపరంగా దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తున్నారనేది కూడా వాసంశెట్టి సుభాష్ విషయంలో వస్తున్నటువంటి ఆరోపణ. ఈ క్రమంలోనే తాజాగా మళ్ళీ కేటీఆర్ ను టార్గెట్ చేయడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన తెలంగాణలో టీడీపీ బలపడాలని ప్రయత్నం చేస్తుంది, ఏదో రూపంలో ఆ పార్టీ అక్కడ నిలబడాలి, స్థానిక సంస్థల ఎన్నికలు లేదంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎంతో కొంత సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో
ఇలా కేటీఆర్ ను మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీకి దెబ్బగానే చెప్పుకోవచ్చు. అటు ఎన్డీఏ పక్షానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఒకటి కాదు, టీడీపీ 3 పార్టీలతో కలిపి ఉంది, మిగిలిన 2 పార్టీలతో కలిపి ఉంది. కాబట్టి ఇప్పుడు మంత్రి హోదాలో అంటే టీడీపీ నేతగా కాకుండా మంత్రి హోదాలో ఉన్నప్పుడు కొంత అది జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే వాసంశెట్టి సుభాష్ మీద ఉంది. రెండోది కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల అంశాలు, వివాదాలు కూడా ఈ మధ్య వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాకుండా అక్కడ ప్రతిపక్ష పార్టీ మీదే విమర్శలు చేయడం అంటే ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగుగా భావించాలా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సన్నిహితంగానే ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడు కీర్తించే విధంగానే ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా అటు రేవంత్ రెడ్డితో సన్నిహితంగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత అర్థమవుతున్నటువంటి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి పరిణామాలు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉండటానికి కూడా ప్రధాన కారణం అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కేడర్ మొత్తం కూడా అటువైపే తిరిగింది, రేవంత్ రెడ్డికి పనిచేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి భావన. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది కూడా అంటూ వస్తున్నారు. ఆయన కలిసినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ టీడీపీ నాయకత్వం కూడా తెలంగాణలో పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ కూడా కొంత చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ టీడీపీ ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఉమ్మడి లక్ష్యంగా బీఆర్ఎస్ కనపడుతుంది. అందుకనే ఇక్కడ కొంత పదే కేసీఆర్ ను రెచ్చగొట్టే విధంగా లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగానే కొంతమంది వ్యాఖ్యలు కానీ వ్యవహార శైలి కానీ ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమేస్తామని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ పేరుతో రావాలని చూస్తే మాత్రం అడుగు పెట్టనివ్వమంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఇక బీసీలను ఓసీలో చేర్చి కేసీఆర్ అతిపెద్ద తప్పు చేశారని కూడా వాసంశెట్టి అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించారని తెలిపారు. ఇక కోనసీమ జిల్లాలోని గన్నవరంలో నిర్వహించిన శెట్టి బలిజల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఈ విధంగా స్పందించారు.